వేదిక మీద ఆసీనులైనటువంటి జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు, ఇతర పుణ్యాత్ములు, తపస్సంపన్నులు, మా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శ్రీహరి తీర్థస్వామి వారు అందరి యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తూ, మా గ్రామం ఇనమడుగు సత్యానందాశ్రమ కార్యదర్శి అని చెప్పారు. ఇనమడుగు అంటేనే అది ఒక మడుగు. ఆ మడుగులో ఒక తామర పుష్పం, ఒక పద్మం, ఆ సత్యానంద మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమం దగ్గర నేను ఆ కింద ఉండేటువంటి ఒక కప్పలాంటి వాడిని. మీరందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చేటువంటి పుణ్యాత్ములందరూ కూడా తుమ్మెదల్లాగా వచ్చి అక్కడ ఉండేటువంటి ఆ మకరందానంతా కూడా గ్రోలి తీసుకెళ్ళినటువంటి మహానుభావులు మీరందరూ. అందువల్ల నేను చిన్న ఆ ఏమీ తెలియనటువంటి ఆ యొక్క నీడలో ఉండేటువంటి, అక్కడేమో పద్మం ఉంది కానీ ఆ పద్మంలో ఉండేటువంటి మకరందాన్ని చూడలేనటువంటి మూర్ఖుడివి. ఆ కప్ప మాదిరిగా నేను అక్కడ ఉండేటువంటి ఆ గుంటలో ఉండేటువంటి కప్ప లాంటి వాడిని. మీరందరూ ఇంత శ్రద్ధ భక్తితో ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీరంతా చేస్తున్నారంటే మీకు అందరి యొక్క పాదాలకి శిరస వంచి నమస్కరించాలి. తప్పకుండా ఈ రోజు దాకా ఇప్పటికి మీరు అమృతంతో తడిచిపోయారు. ఇంకా మీకు అసలు కర్మ జన్మ అంటూ కూడా ఉండదని నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే కర్మములు మేలునిచ్చును, కర్మములు కీడునిచ్చు కర్తరు తనకు, కర్మములు బ్రహ్మకురైనమిటికినని భాగవతంలో బ్రహ్మానంద స్వామి వారు ఒక పద్యం చెప్పాడు. ఒరే, నువ్వు చేసే కర్మకు నువ్వే ఫలితం, నీకెవడో చేసేదాన్ని కాదురా ఇది పలానా సందర్భంలో వసుదేవుడు కంసుడు చెప్పేటువంటి పద్యం అని చెప్పాడు. అట్లా ఈరోజు ఇన్ని విషయాలు మీరంతా విని, ఇంత మహాత్ముల్ని దర్శించి, ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత నోరాగా కూడా బాగా నామ సంకీర్తన చేస్తే మీకు ఇంకా మరి ఒక జన్మంటూ ఉండదు. ఇప్పుడు దాకా ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని మాత్రం ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. శ్రీనాయక నీనామము నానా భవరోగ కర్మ నాశమునకు విన్నానంబకు ఔషధం ఇది కానరు దుష్టాత్మలొకట కన్యదళాక్ష అని 11వ అధ్యాయంలో 11వ స్కందంలో మునులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. శ్రీనాయక అయ్యా భగవంతుడా, నీ నామాన్ని తెలియక మేము ఇట్లున్నాం, తెలిసి కానీ దాన్ని కానీ చెప్పుకుంటే అది గొప్ప ఔషధం, మెడిసిన్, మందు. అటువంటి దాన్ని మేమంతా మీరు ఇప్పుడు వేసుకున్నారు అందరూ. అందువల్ల మీకు ఎటువంటి రోగాలు కానీ మరొక జన్మ అంటూ కూడా ఉండదని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు సమయం చాలా తక్కువగా ఇచ్చారు స్వామివారు. మా ఆశ్రమాన్ని గురించి నేను రామకృష్ణ పరమహంస గారికి ఎలా అయితే వివేకానందుడు శిష్యులుగా వచ్చారో, అలాగే మా ఇనమడుగు గ్రామం చేస్తున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల, మా నెల్లూరు జిల్లా చేస్తున్నటువంటి పుణ్యం వల్ల ఎక్కడెక్కడో తెలియనటువంటి గ్రామాలకి, తెలియనటువంటి రాష్ట్రాలకి, జిల్లాలకి, దేశాలకి కూడా ఈ యొక్క ఆశ్రమ యొక్క విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తున్నారంటే దానికి అన్నిటికీ కూడా ప్రస్తుత కర్మ కర్త క్రియ పూజ్యులు శ్రీ శ్రీహరి తీర్థ స్వాములు వారు బహుశా నేను నిజంగా ఉదయం మా ఇంటి దగ్గర పలహారం చేసి వెళ్తాను. అప్పటికి ఎట్లా వస్తుంటాడంటే రాత్రంతా ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని అక్షరాలన్నీ కూడా టైప్ చేసి ఒక పుస్తకాన్ని బయట తీసుకొచ్చి ఈ ప్రూఫ్ తప్పు లేదని ఉంటే చూడండి అని ఆ టేబుల్ మీద పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన కళ్ళంతా కూడా ఇంతలా ఉండిపోయాడు. ఇప్పుడు 2-3 గ్రంథాలు ఆవిష్కరించారు. ఆ 2 పుస్తకాలు కూడా ఆయన తయారు చేశాడు. ఇది ఎవరు చేసేటువంటి పని కాదు, ఎవరు చెప్తే కూడా నమ్మరు. మీరు నమ్మతా 4 గంటలు వేస్తే 4 గంటలు కూడా వేరే ఇప్పుడు పనులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అధిష్టానాలన్నీ అనుకోకుండా మళ్ళా
కరోనాతో చుట్టుపడినటువంటి పని మళ్ళా ప్రారంభం జరిగింది. అలాగే గురు గౌరీశంకర మఠం పెద్దది 4 అంతస్తుల బిల్డింగ్ పూర్తయిపోయింది. దానికి కావాల్సినటువంటి నీళ్ళంతా కూడా 4 అంతస్తులకి వెళ్ళేటువంటి పైప్ లైన్ ఒకటి ఉంటుంది. ఆ పైప్ లైన్ అప్పుడప్పుడు ఊడిపోతుంది. దాన్ని దిగి మరలా పెట్టుకొని ఆ గోడలన్నీ తడుపుకొని తన బట్టలన్నీ తడుపుకొని అంత శ్రమ పడతాడు. నేను ఇది చేశాను అని కూడా అన్నాడు. నిన్న వస్తూ ఉన్నాడు పాపం. ఆ భగవద్గీత పుస్తకాలు బండిలు చాలా ఉన్నాయి, మోయిలాగా ఉన్నాయి. నేను అటు పెట్టాయా అన్నాడు. అటు పెట్టాను. స్వామి ఎందుకు ఎత్తుకెళ్తున్నారు మీరు అన్నాడు. తెమ్మన్నారా తీసుకెళ్ళాను అన్నాడు. సరే ఒక ఆటోని పిలుస్తానయ్యా అన్నాడు. స్వామి ఒక ఆటోని పిలుస్తాను. పర్లేదు షేర్ ఆటోలో వెళ్ళిపోతాను నేను అన్నాడు. చూడండి ఎంత. ఆ పక్కనే ఒక ఆయన నుండి స్వామి దానికి ఎంత అవుతుంది, 200 రూపాయలు అవుతుందేమో అన్నాడు. నా పక్కన ఒక అతను ఉండి రేపు ఆ బేల్దారి కూలికి పనికొస్తుంది ఏమయ్యా, నేనే ఖర్చు పెట్టడం నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంత సింపుల్గా ఉండేటువంటి వారు ఇంత కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నారంటే ఆ యొక్క భగవాన్ వారి యొక్క అనుగ్రహం చెప్పాలి. అంతవంటి గొప్ప వ్యక్తి. ఇంకొక విషయం కూడా మీకు ఈ సభాముఖంగా మీకు చెప్పాల్సింది ఉంది. ఈ సంవత్సరం 1964లో వారు పుట్టినటువంటి సంవత్సరం. అది కూడా ఫిబ్రవరి మాసంలో వారు పుట్టారు. అందువల్ల ఈ 60 సంవత్సరాల షష్ఠిపూర్తి కూడా శ్రీహరి స్వామివారికి కూడా జరగాలటం బుధామోహం. ఇది మీకు తెలియదేమో, నేను తెలియజేస్తున్నాను. అందువల్ల ఫిబ్రవరిలో వారి యొక్క షష్ఠిపూర్తి. ఇప్పటికీ 60 సంవత్సరాలు ఇక్కడ పూర్తయింది. అలాగే ఈ ఆశ్రమం పెట్టి కూడా 64వ సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ఇక ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో ఈ కార్యక్రమం కూడా కలిపి చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఇంకా రేపు మేము ప్రతి సంవత్సరం కూడా ఒక చోటకి పుణ్య భూములను పుణ్య తీర్థంబుల కుంకు పుణ్య దినుల కోరి చూడు పుణ్య కథల వినుము భూపాల పుత్రగా మేలు కలుగునట్టే మేర కలదు అని చెప్పారు. ఇంద్రుడు వాడి యొక్క హరిశ్చంద్ర కుమారుడి పుట్టి మారు విషయంలో చెప్తాడు. ఆ కథను పట్టుకొని 2 పర్యాయాలు కాశీ మహానగరంలో భాగవత సప్తాహం చేశాం. 200 మంది 180 మంది తక్కువ లేకుండా. ఒక సంవత్సరం బృందావనంలో చేశాం, ఒక సంవత్సరం హరిద్వార్లో చేశాం. ఈ సంవత్సరం వారి సంకల్పంతో నైమిసారణ్యంలో చేస్తున్నాం. అందువల్ల ఎవరైనా రేపు మార్చి 12వ తేదీ మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఆసక్తిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అక్కడికి వసతి భోజనం అవన్నీ మేము సమకూరుస్తాం. అక్కడి దాకా రావాల్సినటువంటి ఆ బాధ్యత మీద ఉంటుంది కాబట్టి మీరు రావాలి. ప్రపంచంలో అన్నింటిలో కల్లా భారతదేశం స్వామివారు చెప్పారు ఉన్నతమైనది. ఆ భారతదేశంలో కూడా ఉన్నతమైనటువంటి స్థానం పుణ్యమైనటువంటిది నైమిసారణ్యం అనేటువంటి ప్రదేశం. అందువల్ల ఆ ప్రదేశంలో భాగవతం చెప్పాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేశాం. అందువల్ల ఎవరైనా సరే అక్కడికి రావాల్సినటువంటిది కోరుకుంటున్నాను. అలాగే మా ఆశ్రమం నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల విశ్వవిమాంస అనేటువంటి పత్రిక మీకు అందరికి వస్తుంటుంది. దాని సంఘాలు చాలా తగ్గిపోతున్నారు. దయతో మీరందరూ కూడా మీరే కాకుండా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరి చేత కూడా సంవత్సరానికి ఒక పత్రిక వచ్చి 10 రూపాయలు, బజార్కి వెళ్ళి టీ తాగితే 20 రూపాయలు అవుతుంది. ఒక పత్రిక బ్రతకాల, మీ ఇంట్లో ఒక మంచి పత్రిక ఉండాలా. మీ ఇంటికి ఎవరైనా వచ్చి చూస్తే ఒక మహానుభావుడు వీడెవరో మంచి సంస్కారవంతులుగా ఉన్నట్టు ఉండాలి. ఒక విశ్వవిమాంస దేవుడు ఫోటో ఉంది, చక్కటి ఫోటోలతో కూడా. ఈ సంవత్సరం ఈ నెలలో ఉండేటువంటి పత్రిక చూశారు కదా మీరు. సరస్వతి దేవి వసంత పంచమికి అమ్మవారి యొక్క ఫోటో అద్భుతంగా వేశారు. అటువంటి ఫోటోతో ఆ విశ్వవిమాంస పత్రిక కూడా ఉంది. అటువంటి సందాల్ని మీరు కట్టాలా, మరి ప్రోత్సహించాలా. అక్కడ కౌంటర్లో మీరందరూ కూడా అడ్రస్ కానీ ఇస్తే సంవత్సరానికి 150 రూపాయలు 1వ తేదీ మేము పోస్ట్ చేస్తాం. 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ పత్రిక మీ ఇంటికి వచ్చి మీ తలుపు దొరుకుతుంది. దాంట్లో అమితమైనటువంటి అన్ని విషయాలు అద్భుతంగా ఉంటాయి. మీరు చదవండి, ఇంకో చేత చదివించండి. మనం మంచి చేయాలి, మరొక చేత మంచి చేయించాలి. ఇది ధర్మం. అందువల్ల ఆ పత్రిక అందరూ కూడా సంగ్రహాలు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చాలా పుస్తకాలు. ఒక పెళ్లికి వెళ్తారు మీరు అందరూ. ఆ పెళ్లికి వెళ్ళినా ఆ పెళ్లి దగ్గర ఏదో ఒక వస్తువు తీసుకెళ్లి ప్రజెంటేషన్ ఇస్తారు.
అట్లాంటివి ఏమి ఇవ్వద్దు దయచేసి. మంచి పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత తరంగిణి అని ఉంటే మొన్న ఒక ఆయన మా ఆశ్రమానికి వచ్చాడు ఒక స్వామి, దాన్ని అలాగా నెత్తి పెట్టుకొని 10 నిమిషాలు వదిలిపెట్టలేదు. అద్భుతంగా ఉందండి ఇది. ఈ గురువు గారు ఎలా రాశారో ఎట్లా రాశారో కానీ ఎంత అద్భుతంగా రాశారు. 75 గ్రంథాన్ని దాంట్లో క్రోడీకరించారు. దాంట్లో ఉండేటువంటి విషయాలన్నీ క్రోడీకరించారు. ఏ సందర్భంలో ఎక్కడ రాయాలో అంత చక్కగా రాశారండి అని వారు సెలవించారు. అందువల్ల అటువంటి పుస్తకాన్ని బాగా ప్యాక్ చేసి వాళ్ళకి పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇంకొక గృహప్రవేశానికైనా సరే ఆ సందర్భానుసారంగా వాళ్ళ మీ శక్తి మేరకు మన దగ్గర 10 రూపాయల పుస్తకం నుంచి ఉన్నాయి 400 రూపాయల వరకు. ఆ పుస్తకాన్ని వాళ్ళకి మీరు బహుకరిస్తారని నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పత్రిక బాగా అభివృద్ధి చెందాలి. ఈరోజు బొంబాయి నగరం వాళ్ళకి పంపిస్తే, సార్ మాకు పిల్లలు తెలుగు చదవడం లేదు, మాకు మరాఠీ వచ్చు, తప్పితే ఇంగ్లీష్ వచ్చు. సరే ఇంకెక్కడికైనా అంటే వాళ్ళు మా పిల్లలు చదవడం లేదు. కొన్ని పత్రికలు అలాగే వెనక్కి కూడా వస్తున్నాయి. 76 సంవత్సరం చదువుతుంది ఒక పత్రిక. 76 సంవత్సరాల నుంచి నడుపుడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అటువంటి దాన్ని చాలా నష్టాన్ని కూడా చేస్తున్నామని చెప్పుకోకూడదు. ఎందుకు చేస్తున్నామని అంటే మనం ప్రజలకి సమాచారం అందించాలి. మా భగవాన్ చెప్తాడు, అరే ఊరికైనా ఇచ్చేయండిరా, పంచిపెట్టిన పుస్తకాలు అనేవాడు. ఎందుకు స్వామి అని అడిగా ఒకసారి విరువురు సభలో. విరువురికి ఆయనతో పాటు చిన్నప్పుడు నేను పుస్తకాలు అందించేదానికి దానికి వెళ్ళేవాడిని. నేను విజయానంద స్వామి ఆయన సెలవు అయితే ఎక్కడ కాలంలో వెళ్ళేవాడిని. పంచిపెట్టి ఏంటాడు, ఎందుకు సార్ డబ్బులు రాండి, పంచిపెట్టి ఏంటారు. అప్పుడు చెప్పాడు, ఒక పుస్తకం ఇచ్చారా, వాడు చదివాడు, వాడు కూడా చదవలేదు, ఇంకెవరో చదివాడు, వాడు చందా కట్టాడు. మనకి డబ్బులు ఇచ్చినా లేదా? ఒక చెట్టు కాయ ఉన్నాయి, ఒక చెట్టు కాయలు కాసినాయి, రాళ్ళ మీద పడింది, ఎండిపోయింది, బురదలో పడిపోయింది, కుడిపోయింది. సరైనటువంటి మంచి నేల మీద, తడి నేల మీద పడింది, అది మొలకెత్తింది. అది ఎన్ని విత్తనాలు ఇస్తుందిరా, ఎన్ని కాయలు ఇస్తుందిరా. అట్లానే వాళ్ళు కూడా పంచిపెట్టండి రా, వాడు ఇస్తే తీసుకోండి, లేదంటే పంచిపెట్టండి అనేవాడు ఆ భగవాన్ వారు. అటువంటి గొప్ప ఉదాహరణ. ఆయన ఒక పుస్తకం వస్తే ఇట్లా చూపెట్టేవాడు, ఇది విలువ 10 రూపాయలు, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే నా దగ్గర పెట్టండి, ఈ పుస్తకం పట్టుకెళ్ళండి. 10 రూపాయలు లేదా, చదువుతారా, పట్టుకెళ్ళండి. స్వామి స్వామి అనేది ఏది గమ్మ మూసుకొని కూర్చోవాలి అనేది ఇచ్చేసేవాడు. అట్లా ఇవ్వబట్టి ఈరోజు వారి యొక్క శిష్యులు, వారి నమ్ముకున్నటువంటి వాడు, తరతరాలుగా తరించిపోయినటువంటి వాడు ఎందరో ఉన్నారు. వాళ్ళ యొక్క అద్భుతాలు, వాళ్ళ యొక్క అనుభవాలు అవన్నీ చెప్తుంటే మాకు కళ్ళను నీళ్ళు వస్తాయి ఒక్కోసారి. అంత గొప్ప వ్యక్తి స్వామివారు. నా పూర్వజన్మ సుకృతం, నేను భగవాన్ వారితో ఉండగలిగాను, సేవ చేసుకోగలిగాను. అలాగే తర్వాత అధ్యక్షుడైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామివారితో ఉండగలిగాను. అలాగే ప్రస్తుతం పీఠాధిపతులైనటువంటి శ్రీహరి తీర్థ స్వామివారితో కూడా ఉంటున్నాను. భగవంతుడు ఇంకా ఎంతకాలం ఆయుషిస్తాడో అంతకాలం కూడా నా జీవితం వాళ్ళ పాదాలను దానికి సమర్పించుకుంటూ సేవ చేసుకున్నా తెలియజేస్తూ నా అవకాశం వారి పెద్దలకి నమస్కరిస్తూ సేవ చేస్తున్నాను.